హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు సిబిఐ నోటీసులు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వైసీపీ నుంచి జంపింగ్లు రెడీ అవుతున్నారు అంటే అవుననే వినిపిస్తున్నాయి పరిశీలకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు పాలన ఎలాగూ 5 ఏళ్ళు ఉంటుంది. రెండోది, తదుపరి 5 ఏళ్లలో జనసేన పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ 5 ఏళ్ల తర్వాత తనకు తానుగా ఎలివేట్ చేసుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారని చర్చ సాగుతోంది. ఇదే జరిగితే జనసేన సానుభూతి పవనాలు పెరిగి వైసీపీకి మరోసారి అధికారం ఆశలు సన్నగిల్లే అవకాశం కనిపిస్తోంది. ఇది పార్టీ నాయకులను ఆలోచింపజేస్తుంది. రాజకీయాల్లో ఎవరు ఉన్నా అధికారమే పరమావధి. కాబట్టి జగన్పై ఎంత ప్రేమ ఉన్నా సరే 5 ఏళ్లు ఆయన వెంట ప్రతిపక్షంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండాలని కోరుకునే వారి సంఖ్య నామమాత్రంగానే. పైగా వైసీపీని బలోపేతం చేసింది కూడా జంపింగులే. ఈ కారణంగానే వారు తమ భవిష్యాన్ని అయితే పదిలం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జనసేన లేదా టీడీపీ ఏది బాగుంటుందని అంటే దానివైపు మొగ్గు చూపేందుకు రెడీ అవుతున్నారు. దీనిలో ఎక్కువగా జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. సో దీనికి ప్రధాన కారణం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే అని వచ్చి రావడంతోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం కోరుకోకుండా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకున్నారు. తర్వాత 5 ఏళ్లకు కూడా ఆయన రాజకీయంగా, పాలన పరంగా తనను తాను తీర్చిదిద్దుకుంటారు. ఇది ప్రజల్లో ఆయనపై విశ్వాసాన్ని పెంచుతుంది. వచ్చే 5 ఏళ్ల తర్వాత పవన్ మరింత రాజకీయంగా శక్తివంతుడవుతాడు. దీంతో మరింతగా జనసేన ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా 21 స్థానాలకు ఆయన పరిమితం అయిన వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని సీట్లలో పోటీ చేయడం ఖాయం. ఇలా చేసేందుకు కీలకమైన అభ్యర్థులు ఆ పార్టీకి అవసరమవుతారు. దీంతో ఇప్పుడే ఆ పార్టీలోకి చేరితే తమ సీట్లు పదిలమయ్యే అవకాశంతో పాటు తమ ఆర్థిక శక్తి కూడా పెంచుకునే అవకాశం ఉంటుందని నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే వైసీపీ నేతలను జంపింగుల దిశగా అడుగులు వేయిస్తోందని అంటున్నారు పరిశీలకులు.